కాబట్టి చట్టపరంగా ఎవరైతే వక్బోర్డుకు చట్టపరంగా రిజిస్టర్ చేసి ఇచ్చారో ఆ ప్రాపర్టీని ఎప్పుడైతే వక్బోర్డుకు ఒక ప్రాపర్టీ ఎవరైనా ఇస్తే వక్ఫ్ చేస్తే అది దాని యొక్క యజమాని వచ్చేసి అల్లాహ్ తబారక వ తఆలా, అది భగవంతుడి ఆస్తి అవుతుంది. యజమాని భగవంతుడు అవుతాడు. తర్వాత దాని దాదాపు 72 ఎకరాల పొలం ఉంది, ఆయన మేనేజర్ అవుతాడు. వక్బోర్డు వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డు మాదిరి, అంటే ఈ యొక్క ప్రాపర్టీ అన్యాక్రాంతం కాకుండా వీళ్ళు భగవంతుడు ఇద్దరు కలిసి నియమించినటువంటి ఒక వ్యవస్థ. ఇది ప్రభుత్వ కనుసరణలో నడుస్తుంది. మనము ఇమ్మీడియట్గా ఏదైనా ఒకటి జరిగితే మనము వక్బోర్డు మీదకి మనము వేయడము అటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన నారా లోకేష్ గారి సౌజన్యంతో ఈరోజు వక్బోర్డు ఆస్తులు 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించబడతాయని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ తెలియజేయడమే కాకుండా ఈ ఆస్తుల ద్వారా మనకందరికి అవసరమయ్యే మంచి యూనివర్సిటీలు, మంచి హాస్పిటళ్ళు, ఇంకా ఏదన్నా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం కావడానికి మంచి అవకాశాలు, బంగారు భవిష్యత్తు ముందర ఉంది అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తూ, నిన్నటి జరిగినటువంటి ఏదైతే ఈ నారాయణ గారు తర్వాత ఈ మన అజీజ్ గారి మీరు ప్రెస్ మీట్ వాళ్ళు చూసే ఉంటారు, 15 కోట్ల రూపాయలు డొనేషన్, అంటే ఇది వక్బోర్డుకే వచ్చింది. మీరు దయచేసి దీన్ని క్లారిటీ ఇస్తున్నాను. వక్బోర్డు ఆస్తిలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడానికి డొనేషన్గా వచ్చిన